నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమే, మంత్రి నారా లోకేష్. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. తెనాలి మండల పరిధిలో వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సందర్శించారు. తెనాలి, ఐతానగర్, గోలిడొంక, తేలప్రోలు, పెద్రావూరు ప్రాంతాలలో నీట మునిగిన పొలాలను వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా అధికంగా ఉత్పన్నమైన అధిక వర్షాల కారణంగా ఎక్కువ శాతం పొలాలు నీట మునిగిపోయాయని, నీటిని వీలైనంత మేర పొలాల్లో నుండి బయటకు పంపించేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. నీరు బయటకు పంపిన తర్వాత యూరియా గాని, డిఏపి గాని చల్లుకోవాలని, బావిస్టిక్, డైథనియం 45 గాని పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, పలువురు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం 8:30కి సుమారుగా జిల్లా యావరేజీ 87 mm వర్షపాతం నమోదు కాగా, నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం వరకు 155 mm వర్షపాతం నమోదైంది. టోటల్గా వెరసి 240 mm వర్షపాతం అనేటువంటిది ఒక 36 గంటల్లోనే నమోదు కావడం అనేటువంటిది. దాంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా ఈ డ్రైన్స్ సరిగా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ నిన్న ఉదయం వరకు కూడా పంట కాలువలన్నీ కూడా నీళ్లు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి అధిక వర్షం వల్ల ఉత్పన్నమైనటువంటి నీరు, అట్లాగే దాంతోపాటు పంట కాలువల నుండి కూడా ఒకసారిగా కలవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునగటం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా 41,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిన్నటికి వాళ్ళకి చాలా వరకు మెరుగైన పరిస్థితి ఉంది. చూసుకుంటా అన్ని మండలాలు చూసుకుంటూ వస్తుంటే, సో ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఎక్కడెక్కడైతే డ్రైన్స్ బ్లాకేడ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ బ్లాకేడ్ని కూడా తీయమని చెప్పి కన్సర్న్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు నీరు ఈరోజు ఇలాగే కనుక ఉండి, దేవుడి దయ వల్ల మనకి వర్షాలు కనుక పత్తరగా ఇవాళ లేకపోయేటట్లయితే చాలా వరకు తీసేసే అవకాశం ఉంటుంది. కనీసం దిగువన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు నిలబడే అవకాశం ఉంటుంది. ఎగువ ప్రాంతాలన్నీ కూడా నీళ్లు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు జరగాల్సింది నీటిని ఇమీడియట్గా బయటకు తీసిన తర్వాత రైతులు కూడా ఒకసారి నీరు బయటకు పోయిన తర్వాత ఇమీడియట్గా ఎకరానికి ఒక 20 కేజీల లెక్కన యూరియా, ఒక 15 కేజీల లెక్కన పొటాష్ కనుక చల్లుకునేటట్లయితే ముందు కొత్త వేరు పుట్టడానికి అవకాశం వస్తుంది వరికి. సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులకు రెడ్ క్రాస్ తరఫున దుప్పట్లు అందజేశారు. వర్షాల కారణంగా హాస్టల్ నీట మునిగిన నేపథ్యంలో కాలనీలోని మున్సిపల్ పాఠశాలకు విద్యార్థులను తరలించగా వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ భానుమతి, హరిదాస్, గౌరీశంకర్, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, హాస్టల్ ప్రిన్సిపల్ బి విజయ్ కుమార్, కుర్రా శ్రీను, సుజాత, 23వ వార్డు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో నేను కురిసినటువంటి భారీ వర్షాలకి నీరు రావడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ హాస్టల్ను వికెట్ చేయించి చంద్రబాబు నాయుడు కాలనీ స్కూల్స్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో
మరి పిల్లలు చలికి ఇబ్బంది పడతారన్న ఆలోచనతోటి రెడ్ క్రాస్ భానుమతి గారిని సంప్రదించిన వెంటనే ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు. ఇక్కడ కూడి వచ్చినటువంటి గౌరీ గారు, అదేవిధంగా వార్డు శ్రీనివాస్ గారు వారు అందరూ కూడా, మరి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు. అదే ఎంఈఓ 2 గారు జయంత్ బాబు గారు, సిఆర్పి గారు, అదేవిధంగా బత్తుల శ్రీనివాస్ గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, మరి ప్రిన్సిపల్ గారు కూడా వెంటనే స్పందించి మరి పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని మరి సురక్షితంగా ఉంచి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ వర్షాభావ పరిస్థితి మూలాన ఇక్కడ కొంచెం ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిందని చెప్పి మనకు ఉదయాన ఎంఈఓ గారు ఫోన్ చేసి కొంచెం దుప్పట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అడగడం జరిగింది. తర్వాత నేను మరి మన మనోహర్ గారి ఆఫీస్కి కూడా ఫోన్ చేసి అడిగితే సార్ ఇప్పుడే వెళ్ళారని చెప్పారు. అప్పుడు వెంటనే మేము తేటానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయింది ఇవాళ ఆదివారం అవటం వలన. తర్వాత మళ్ళీ షాప్ దగ్గర తీసుకొని ఇక్కడ మన గౌరీ గారి ఆధ్వర్యంలోనూ మన ఓఎస్టీ గారి ఆధ్వర్యంలోనూ ఇద్దామని చెప్పి తీసుకొచ్చాము. తర్వాత ఇప్పుడు మన టీచర్స్, మన ఈ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 200 కావాలన్నారు, నేను 200 తీసుకొచ్చాను. ఇంకా ఎక్కడైనా అవసరమైన పిల్లలకి ఇంకా దుప్పట్లు కావాలంటే కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి నిన్న కురిచినటువంటి భారీ వర్షాలకి మరి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి ఎస్టీ గురుకుల ఆడపిల్లల హాస్టల్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీట మునిగింది. మరి ఆ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పొద్దున మరి ఈ ప్రాంతానికి విచ్చేయటం, ఆడపిల్లలందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అందులో భాగంగా మరి ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి మరి పిల్లలకి తన వంతు మరి ఏదో ఒకటి చేయాల్సిందేననే సదుద్దేశంతో మరి రెడ్ క్రాస్ సంస్థ అయినటువంటి తెనాలి వారిని సంప్రదించడం, మరి దానికి గాను భానుమతి గారు వెంటనే స్పందించి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మరి రెడ్ క్రాస్ సంస్థ తరఫున వారి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఈరోజు తన చేతుల మీదుగా తలా ఒక దుప్పటి పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఉప్పలపాడు వాగు ప్రమాదంలో మృతి చెందిన 2 చిన్నారులు ఉపాధ్యాయుని ఘటనపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ప్రమాదానికి కారణమైన వాగు వద్ద వంతెన నిర్మాణానికి గాను అధికారులకు పెమ్మసాని ఆదేశాలు ఇచ్చారు. ఏ స్థాయి వర్షాలు కురిసినా సరే మరోసారి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. ఉప్పలపాడు, గొల్లమూడి గ్రామాల మధ్యన త్వరలో వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. అలాగే వంతెన నిర్మాణానికి వివిఐటి కళాశాల యాజమాన్యం 50 లక్షలు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. చిన్నపిల్లవాడు ఈ వర్షాలు పడ్డప్పుడు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఎవరైనా కూడా అంతంత లక్షలు పెట్టి ఫీజులు తీసుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బయట సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుసుకొని పిల్లల్ని ఎలా పంపిస్తున్నాము ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అలాంటివి ముందు చూపు లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఒక్కళ్ళు పిల్లవాడు, పేరెంట్స్ ఏమో నాగపూర్లో వర్క్ చేసుకుంటా ఇక్కడ మన రాష్ట్రం తాతయ్య లేకపోతే అమ్మమ్మ వీళ్ళ దగ్గర ఉండి చదువుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పిల్లవాడు చనిపోవడం చాలా బాధాకరం. స్కూల్స్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా నేను కూడా పర్సనల్గా తీసుకొని ఇంతకుముందు ఎక్కువ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద రివ్యూ చేసేవాళ్ళం. ఈ ప్రైవేట్ వాటి మీద కూడా రివ్యూ చేసి అకౌంటబిలిటీ పెంచే విధంగా ప్లాన్ చేస్తాం. ఇంకొకటి రెయిన్ఫాల్ కూడా, అంటే సిస్టమ్స్ ఈ రెయిన్ఫాల్ అనేది జనరల్గా ఈ సెప్టెంబర్లో ఎంత 3% 5% పడేది, ఈ సంవత్సరం ఎంత 155, అంటే దాదాపు 3,300 టైమ్స్ పైన పెరిగింది. అదే 3,500 టైమ్స్ పెరిగింది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్, బట్ అది ఎక్స్క్యూజ్ కాదు కదా. ఏదైనా కూడా అంత పెరిగినప్పుడు ఎవరైనా సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలి. బట్ డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్స్ని కానీ ఇంకోళ్ళని కానీ అకౌంటబిలిటీ చేసే విధంగా వర్క్ చేస్తారు. అనంతరం వర్షాల కారణంగా ఉప్పలపాడు గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా హైలెవెల్ ఛానల్ పొంగి దాదాపు 5,000 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయని పెమ్మసాని వద్ద రైతులు వాపోయారు. గతంలో ఉన్న కలవటు కూలిపోయిన తర్వాత తాము అందరం కలిసి తూములు ఏర్పాటు చేసుకున్న ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. తక్షణమే స్పందిస్తూ సంబంధిత శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునరావుతో
పెమ్మసాని ఫోన్లో మాట్లాడారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ఓ త్వరగా సిద్ధం చేయాలని, ఎంపీ నిధుల ద్వారా వీలైనంత త్వరగా కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణంతో పాటు ఉప్పలపాడు, గొల్లపూడి మధ్య కూడా వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా పెమ్మసాని భరోసా ఇచ్చారు. ఇదేనమ్మా పంట పొలాలు వచ్చేటప్పటికి రెండు ఇక్కడే చూస్తే మీరు ఈ కాలువకి యువతల సైడ్ పొలాలు చూస్తే చక్కగా పచ్చగా ఉన్నాయి, వాటర్ ఏమీ నిలవలేదు. ఇటు సైడ్ చూస్తేనేమో అంత వాటర్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయిపోయినాయి అంటే గత 5-6 ఏళ్లలో పంట కాలువల్లో ఈ డ్రైనేజీల్లో వీటన్నిటిని క్లీన్ చేయకపోవటం, ఆ గుర్రపు డెక్ అంతా పేరుకుపోవటం, బ్యాక్ వాటర్ వచ్చేసి ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. సో మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ దీన్ని మార్చి ఏప్రిల్లోనే, అంటే ఇవన్నీ వర్షాలు రాకముందే క్లీన్ చేసేవాళ్ళు. ఈ చేయకపోవడం వల్ల ఇవాళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వీటిని ఈ సంవత్సరం నుంచి ఇంకా పక్కా ప్రణాళికతో చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాం. అది ఇంకోటి, ఇంత వర్షం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇలాంటి వర్షం పడ్డా కూడా ముందు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఎక్కువ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. వచ్చినా కూడా రెసిలియంట్గా ఉండే విధంగా సిస్టమ్స్ వర్క్ చేయాలి. దాని విధంగా మేము కృషి చేస్తాం. లోకల్గా గ్రామాలతో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని చేస్తాం తప్పకుండా. ఇది నష్టం అనేది అదేనమ్మా. ఇంక ఇప్పుడు ఈ 1-2 డేస్లో కనుక వాటర్ కనుక వెళ్ళిపోతే ఎక్కువ నష్టం. ఇప్పుడు తీసి చూసాం, మరి ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. నష్టం ఏదన్నా జరిగితే తప్పనిసరిగా అలాంటివి ఏమైనా ఉంటే చేస్తాం. ఎందుకంటే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా కూడా ప్రయారిటీ బేసిస్ మీద నిన్న కూటమి ప్రభుత్వం ఇచ్చింది. సో రైతులకు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం. మంగళగిరి భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ముంపుకు గురైన రత్నాల చెరువును, ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి లోకేష్ కు అధికారులు వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ బాధితులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా టిడ్కో గృహాలను పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాల్ని నారా లోకేష్ పరిశీలించి బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని బయటికి తోడే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎటువంటి ప్రణాళికతో టిడ్కో ఇళ్లు నిర్మించామో ఆ పనులు అన్ని పూర్తి చేసి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరు వస్తుంది జరిగింది. కొండ నుంచి కూడా నిన్న రాయి జారి తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీశాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీశాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలిగాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికి దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టారు. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ అధికారులు, పోలీసులు, పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారు, వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను. ఇప్పుడు చిన్న విరామం.